వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటిగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. జుట్టు విపరీతముగా మారి నిర్జీవంగా మారి విపరీతముగా రాలిపోతుందా? షాంపూల్ ట్రీట్మెంట్తో తాత్కాలిక ఉపశమనం ఇంకెన్నాళ్ళు? అసలు పరిష్కారం మన ఇంట్లోనే ఉంది. కొబ్బరి నూనెతో చేసే కొన్ని సింపుల్ టిప్స్ జుట్టుకు మళ్ళీ జీవం పోస్తాయి. మరి అవేంటో చూద్దామా? ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొబ్బరి నూనె ఇప్పటికే జనరేషన్ అమ్మాయిలు అసలు తలకు నూనె పెట్టుకోవటం, జడేసుకోవటం మానేశారు. ఎప్పుడు మార్కెట్లో దొరికే రకరకాల షాంపులు పెట్టుకోవటంతో ఉన్న జుట్టు కాస్త నిర్జీవంగా మారటం, రాలిపోవటం, చిట్లిపోవటం, సుడ్డు పట్టడం జరుగుతుంది. దానికోసం మరి ఏమేం ట్రై చేస్తారు, హాస్పిటల్కి వెళ్తారు, కానీ వాటినన్నిటికన్నా ముందు తలకు నూనె రాయాలనే విషయాన్ని మర్చిపోతారు. మార్కెట్లో అనేక రకాల హెయిర్ ఆయిల్ అందుబాటులో ఉన్నా కానీ మన తరతరాలుగా ఉపయోగిస్తున్న కొబ్బరి నూనె మాత్రం ఒక వరం లాంటిది. కొబ్బరి నూనె ఎంటికలు కుదుళ్ళు నుంచి బలంగా చేస్తుంది. దీనివల్ల జుట్టు పెరుగుదలకు గ్రోత్ ఉంటుంది. జుట్టు పొడి బారితే కొబ్బరి నూనె అవసరమైన తేమను అందిస్తుంది. అంతేకాకుండా మృదువుగా ఉంచుతుంది. ఇది జుట్టు డ్యామేజీ కాకుండా చిట్లకుండా కాపాడుతుంది. అయితే కొబ్బరి నూనెతో పాటు కొన్ని పదార్థాలు కలిపి తలకు పట్టిస్తే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. కొబ్బరి నూనె బాగా గానుక్కుపోయి తెచ్చుకొని కొబ్బరి నూనెలో ఈ మెంతులు కానీ వేస్తే, మెంతులు చాలా మంచిదండి. కొబ్బరి నూనె మెంతులు జుట్టు పెరుగుదలకు వేగవంతం చేయడాన్ని మెంతులు సహాయపడతాయి. మెంతుల ప్రోటీను, నికోటీను, యాసిడ్ ఉంటుంది. ఇవి జుట్టు రాలటాన్ని తగ్గించి జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. మెంతి గింజలను కొబ్బరి నూనెలో కొన్ని రోజులు నానబెట్టి తర్వాత నూనెను వడగట్టి పక్కన ఉంచితే ఈ నూనెను జుట్టును పట్టించి మసాజ్ చేస్తే, క్రమం తప్పకుండా చేస్తే తక్కువ సమయం ఒత్తుగా పొడవైన జుట్టు పొందవచ్చు. తలపై సుండుకు కూడా పోగొడుతుంది. అందుకని ముందర ఇది చెయ్యాలి అంటే ఈ కొబ్బరి నూనె జుట్టు రాలిపోతుంటే ముందర గానుక్కాడ దగ్గరకు వెళ్ళి మంచి కొబ్బరి నూనె తీసుకొచ్చుకోండి. గానుక్కాడ మంచి కొబ్బరి నూనె అమ్ముతారు వాళ్ళు. లేకపోతే మనం కొబ్బరి గిన్నె తీసుకెళ్ళి ఇచ్చినా కొబ్బరి నూనె చేసిస్తారు. కొబ్బరి నూనె తెచ్చుకొని దాన్ని పొయ్యి మీద పెట్టి ఒకటి పెట్టి కళాయి పెట్టి దాంట్లో కొబ్బరి నూనె పోసి 2 మెంతులు వేసి, మెంతులు బాగా కాగిన తర్వాత మందారాకు, మందార పూలు, మందార పూలు, నిమ్మాకు, ఈ ఆకులన్నీ వేసి బాగా కాసి వడగట్టి డబ్బా పెట్టుకొని బాగా పూసుకుంటే మంచిది.